నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను తులసిరామ్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ప్రొద్దుటూరు మురికి ఊరుగా మారిపోయిందన్న టీడీపీ అధికారులు వైసీపీ నేతలే కారణమంటూ మండిపాటు విద్యా సంబంధ కోర్సుల్లో 27% రిజర్వేషన్ పై బీజేపీ హర్షం గుంటూరులో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం బాధ్యతలు చేపట్టిన కర్నూలు కొత్త కలెక్టర్ సర్వమత ప్రార్థన అనంతరం ఆశీస్సులు తీసుకున్న వైనం చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం గుడ్ మార్నింగ్ పేరిట 25వ వార్డులో పర్యటన ప్రజా సమస్యలపై ఆరా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అధికారుల అవగాహన లోపం మితిమీరిన వైసీపీ నేతల జోక్యంతో ప్రొద్దుటూరు మురికి ఊరుగా మారిపోయిందని టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నందిని టవర్స్ లో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పట్టణం దోమనమయంగా మారిపోయిందన్నారు. జగనన్న వస్తే పేదోడి బతుకు బాగుపడుతుందంటూ అందరినీ మభ్యపెట్టారంటూ మండిపడ్డారు. అన్ని వస్తువుల ధరలు పెంచి అధికార వైసీపీ నేతలు ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ నేతలు ముక్తియా, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దస్తగిరి, నాగరాజ్, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పార్టీ అని చెప్పి బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి జగనన్న రాజ్యం వస్తే సామాన్యుడు బాగా బతుకుతాడని మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు పరిస్థితి చూస్తే ప్రతి దాంట్లో బాధుడే బాధుడు. ఇక్కడ నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, మద్యం కానీ, ఇసుక కానీ, ఇలా అన్ని రకాల పేదవాడికి సంబంధించిన పేదవాడు బ్రతికేదానికి కావాల్సిన ప్రతి ఒక్క రంగం ఈరోజు కుదేలైపోయింది. ఇసుక లేక ఇట్లా భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి, తర్వాత కష్టపడి పనిచేస్తే వందలు పెట్టి మద్యం తాగి ఆ వచ్చిన డబ్బును పోగొట్టుకోవడం అయితేనేమి, చిన్న పని మీద ఎక్కడికన్నా బయటికి పోవాలంటే 108-109 రూపాయలు లీటర్లు పెట్రోల్ చేరడము, దీనివల్ల రైతులకైతేనేమి, ఇటు వ్యాపారస్తులకు కానీ, ఇటు ప్రతి ఒక్కరికి డీజిల్ పెట్రోల్ వల్ల ప్రతి ఒక్క కుటుంబం దానివల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే మొన్న ఈ మధ్యన రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ చరిత్రలో నిలబడిపోయేటటువంటి కౌన్సిల్ అంట, చాలా అద్భుతంగా ప్రజా సమస్యల కోసం పోరాడే కౌన్సిల్ అంట. దీని మీద నేను మున్సిపాలిటీలో ఎన్నుకోబడేటువంటి 40 మంది కౌన్సిలర్లను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు పెంచుతా, చెత్తకు పన్ను వసూలు చేస్తా అంటే మీ కౌన్సిలర్లు చదువుకునేమంటున్నారు, యువ కౌన్సిలర్లు అంటున్నారు, సామాన్యులము ఒక మంచి స్టేజ్కి వచ్చినాం మా అన్న వాళ్ళు అంటున్నారు. మరి మీ కౌన్సిలర్లు అంతా కౌన్సిల్ ఏం చేస్తున్నారు అంటే మాట్లాడడానికి మీకు శక్తి లేదా? ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని తరపున మాట్లాడే ధైర్యం మీకు లేదా? మీ గొంతేమన్నా మోగపోయిందా? ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో చెత్త పన్ను వసూలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారులను అడుగుతున్నా, నేను కమిషనర్ గారిని అడుగుతున్నా, ఎక్కడ మీరు చెత్త ప్రొద్దుటూరులో ఎక్కడ మీరు చెత్త ఎత్తుతున్నారా? పారిశుద్ధ్యం సరిగా ఉందా? ఎన్ని చోట్ల వర్షం పడితే, చిన్న వర్షం పడితే మోకాళ్ళ లోతు నీళ్లు రోడ్ల పైన, డ్రైనేజ్ వ్యవస్థ సరిలేదు, పారిశుద్ధ్యం సరిలేదు, మొత్తం రోడ్లన్నీ తేలికపాటి వర్షం పడితే విపరీతమైన మురుగు బయటకు వస్తుంది. వర్షాకాలం స్టార్ట్ అవుతుంది, ఏమైనా ఆలోచన చేసిందా కమిషనర్ గారు? ట్రాన్స్ఫర్ను ఆపి ఎంతో ఎఫిషియెంట్ అని చెప్పి తెచ్చిపెట్టిన కమిషనర్ గారు మరి ప్రొద్దుటూరులో ఇంటి పన్నులు పెంచేదానికి బాగా పనిచేస్తున్నారు. ఎట్లా ప్రజల నుంచి పీడించి లాక్కోవాలనే దాని మీద దృష్టి పెట్టినారు. ఓబీసీలకు ఎంబీబీఎస్, జేఈఈ తదితర కోర్సుల్లో 27% రిజర్వేషన్ కల్పించడంపై బీజేపీ ఓబీసీ మోర్చా హర్షం వ్యక్తం చేసింది. ప్రధాని ఈ మేరకు గుంటూరులో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోర్చా విభాగం నేత అనుమోలు ఏడుకొండలగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు పాటిబండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సైడ్ కర్నూలు నూతన కలెక్టర్ ఇవాళ పదవీ బాధ్యతలు చేపట్టారు. సర్వమత ప్రార్థన అనంతరం పురోహితులు, పాస్టర్లు, ఇస్లాం మత గురువుల ఆశీస్సులు తీసుకున్నారు. नमो नमो भवति जायमानोन्नां केतुरुषसामी चक्रे भागं देवेभ्यो विददात्यायन् वर्णो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं మమంచి కాపరి మా ప్రియతమ జిల్లా నాయకుడిగా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి నిమిత్తమై మా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమించబడిన నీ దాసునికై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. నీ సమయోచితమైన జ్ఞానాన్ని, తెలివిని, బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. తోటి ఆఫీసర్స్ ద్వారా, తోటి డిపార్ట్మెంట్స్ ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుమారుని చేయమని, సంపూర్ణ బలమును, జ్ఞానమును, కృపను ప్రసాదింపచేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో బ్లెస్ చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన కంచె కాపుదల భద్రత కూడిన మనకు సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా నూతన కలెక్టర్ బాధ్యత తీసుకున్న నీ దాసునికి సదా తోడై ఉండి నడిపింప చేయునుగాక. हमारे इंस्टीट्यूट कलेक्टर साहब हमारी उम्मीद है कि आप हमारे तरह से ऑफिसरों के साथ हमारे कर्नूल डिस्ट्रिक्ट अल्लाह से दुआ है कि आप हमारे सर 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 చూడండి సార్.
ఏపీలో మైనారిటీలకు చెందిన 55,000 ఎకరాల భూమి రాజకీయ నేతల చేతిలో ఉందని బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ చెప్పారు. ఈ కారణంగా మైనారిటీలు ఎదగలేకపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని కులాలతో పాటు మైనారిటీలు కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటరీ మైనారిటీ మోర్చా ఆత్మీయ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ పార్లమెంటు జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా ప్రదీప్ని పార్టీ నిర్ణయించడం, జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారి యొక్క ఆలోచనతో రాష్ట్ర మైనారిటీ మోర్చా యొక్క తోడ్పాటుతో వారి యొక్క నియామకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిగతా మైనారిటీ క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, మిగతా మైనారిటీ సమాజానికి చెందినటువంటి జైన సోదరులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించి ఒక నిర్మాణాత్మకమైనటువంటి కమిటీని విశాఖపట్నానికి అందించేటువంటి బాధ్యత మైనారిటీ మోర్చా రాష్ట్ర శాఖ తీసుకుంటుంది. ఒక వాస్తవమైనటువంటి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైనారిటీలకి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో గత 2 పార్టీలు కూడా వారిని నమ్మించి వంచాయి. రాష్ట్రంలో ఉన్న ఈ యొక్క పాలించిన ప్రభుత్వాల పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో దాదాపు 55,000 ఎకరాలు కబ్జాలో ఉన్నటువంటి పరిస్థితి. మైనారిటీల ఆస్తులు వాళ్ళ చేతుల్లో మైనారిటీలు ఉంటే వాటి మీద ఆదాయంతో మైనారిటీలకి ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో వాటి మీద వచ్చే ఆదాయంతోనే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి విద్య, బ్రహ్మాండమైనటువంటి వైద్యం, ఆర్థికంగా కూడా ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజల ఆస్తులు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళకి దాన ధర్మాలు చేసినట్టుగా, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చినట్టుగా, వాళ్ళ ఉచితంగా ఇచ్చినట్టుగా చూపిస్తున్నటువంటి ఈ రాజకీయ నాటకాలు ఏవైతే ఉన్నాయో ఇది మైనార్టీలు తెలియజెప్పే కార్యక్రమంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ మైనార్టీ మోర్చా తీసుకుంటుంది కార్యక్రమాన్ని. అదేవిధంగా ఈ ప్రాంతంలో కింద స్థాయిలో వచ్చి చిన్న చిన్న వర్తకుల స్థాయి నుంచి కరోనా విపత్తు కాలంలో కూడా సేవలు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రదీప్ని, వారితో పాటుగా పనిచేసినటువంటి జాకబ్ గారు కానీ, రాజబాబు కానీ, ఆల్బర్ట్ గారు కానీ, మిగతా ఉన్నటువంటి టీం అందరూ కూడా సమున్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరోనా విపత్తులో కష్టాల్లో కూడా ఈ ప్రాంతం నుంచి వాళ్ళు చేసినటువంటి సేవలు శ్లాఘనీయమైనటువంటి విషయం. మైనారిటీల అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ తోడ్పడుతుంది కాబట్టే కేంద్రంలో ఈ రోజున నరేంద్ర మోడీ గారి యొక్క క్యాబినెట్లో 5 మైనారిటీలకి సముచితమైన స్థానాన్ని మంత్రివర్గంలో ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్ నుంచి జాన్ బార్లా గారిని మైనారిటీ సహాయ మంత్రిగా తీసుకోవడం జరిగింది. బౌద్ధ నుంచి, జైన్ నుంచి, ముస్లిం నుంచి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఈ దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి అన్ని సమాజాలతో పాటుగా మైనారిటీ అనేటువంటి మాట లేకుండా ఈ సమాజం కూడా వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలనేటువంటి కోరిక. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. త్వరలో ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. వైకాపా చైర్మన్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేపట్టారు. 25వ వార్డులో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. అవి అందుతున్న తీరుపై ఆరా తీశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి గాంధీ విగ్రహం వద్ద ఉన్న టీ దుకాణంలో పిచ్చాపాటి మాట్లాడారు. ప్రజల సమస్యలను ఆలకించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి తెలిసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడడం సరికాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కోవిడ్ ప్రభావంతో అన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి క్షీణించిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే వీర్రాజు ఎందుకు మాట్లాడలేదంటూ నిలదీశారు. జలాల విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ప్రజల మధ్య వైషమ్యాలు కనిపించేలా ఉన్నాయని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జల వివాదంపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయాలని మంత్రి బాలినేని డిమాండ్ చేశారు.
సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాట తప్పను మడమ తిప్పను అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మాట తప్పడం మడమ తిప్పడమే కాక ఏకైక అజెండాగా ముందుకు సాగుతున్నారని అన్నారు. మాట తిప్పడంలో మడమ తిప్పడంలో జగన్కు మరెవరూ సాటి రారన్నారు. ఈ ఎన్నికలకు ముందు ప్రతి పిల్లవాడికి అమ్మఒడిని ప్రకటించి అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆరోపించారు. ఫిషర్మెన్ ఎవరు కూడా బాగుపడడానికి వీలు లేదా? అందుకు మేము వెనుకబడినటువంటి వాళ్ళం కాదు. అన్ని వనరులు మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలక్ష్యం వల్ల వెనక్కి వెళ్ళిపోతున్నాం. మళ్లీ 2 సంవత్సరాల్లో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ప్రారంభమైంది. ఎప్పటికైనా దీన్ని ఆపండి. ఫిషింగ్ హార్బర్ ఎందుకు చేయలేకపోయారు? ఈ 9 జిల్లాల్లో ఎక్కువ సీషోర్ ఉండే ప్రాంతం శ్రీకాకుళం జిల్లా, అవునా కాదా? ఇచ్చాపురం నుంచి చింతపల్లి వరకు 157 కిలోమీటర్లు ఉందా లేదా? 9 జిల్లాల్లో 900 కిలోమీటర్లు వస్తే ఒక శ్రీకాకుళం జిల్లాలోనే 157 కిలోమీటర్లు సీషోర్ ఉంది. 2 లక్షల దగ్గర ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది. బుడగట్టపాలెం ఎందుకు ఫస్ట్ ఫేజ్ లో మీరు దాన్ని తీసేశారు పక్కకి? ఫిషింగ్ హార్బర్ ఎందుకు కట్టరు? ఉత్తరాంధ్రాన్ని అలక్ష్యం చేస్తున్నారు అంటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, కొనడానికి మందు వేస్తే ఉననానికి ఊడిపోయిందట. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కొత్త పరిశ్రమలు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి రావడం లేదు. కానీ ఉననాలకు ఊడిపోయినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోతుంది. అది కూడా నిన్న ఎవరో చెప్పారు, దద్దమ్మ ప్రభుత్వం అని. వేసిన ప్రశ్నలకు జవాబు ఏమొస్తుంది? ప్రశ్న ఏ విధంగా వేయాలి, ప్రశ్నకి ఏ విధంగా జవాబు రాబట్టుకోవాలనే శ్రద్ధ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు లేదు. వీళ్ళు వేసిన ప్రశ్న వల్ల విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ అన్ని విధాలుగా మేము అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో జవాబు చెప్పే పరిస్థితి. ఆ గాంధీ విగ్రహం దగ్గర కూర్చోవాలా? ముఖ్యమంత్రి పీఠం మీద ఉండే జగన్మోహన్ రెడ్డి గారు గాని 23 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ మెంబర్లు, మొత్తం 29 మంది. ఇక్కడ 3 రోజులైంది ఆ ప్రశ్నకు జవాబు వచ్చి. అన్ని విధాలుగా మంత్రుల తాలూకా కమిటీ గాని, అఫీషియల్ కమిటీ గాని, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు గాని అన్ని కూడా పూర్తి చేశాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కి అమ్మేస్తున్నాము అని చెప్పి మంత్రి చెప్పాడా లేదా? పత్రికల్లో వచ్చిందా లేదా? దాని మీద రూలింగ్ పార్టీ 29 మంది ఎంపీలతో కూడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 3 రోజుల నుంచి ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించుకోండి. అంటే పూర్తిగా స్వలాభం కోసం కుమ్మక్కైనటువంటి ప్రభుత్వమే తప్ప 23 మంది ఎంపీలు వస్తే పొడి చేస్తాం, చించేస్తాం, చీరేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధికి స్పెషల్ స్టేటస్ పట్టుకొస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఇప్పుడేం మాట్లాడతారో, ప్రజల ప్రశ్నకి జవాబు ఏం చెప్తారో అని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కడప జిల్లా మైదుకూరు పట్టణ మున్సిపాలిటీ 2వ వైస్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. నిబంధనల ప్రకారం సభ్యులు హాజరు కాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి పృథ్వీతేజ్ ప్రకటించారు. చట్ట ప్రకారం కోరం సభ్యులు రాకపోవడంతో రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
మైదుగూరు పురపాలక సంఘం సెకండ్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ కోసం ఎక్స్ అఫీషియో మెంబర్స్ ప్లస్ రెగ్యులర్ మెంబర్స్ అందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల ప్రకారం. కాకపోతే మనకి చట్ట ప్రకారం ఏదైతే 1 అవర్ లోపు మనకి కోరం రావాల్సింది ఉంది, కానీ కోరం రానందువల్ల మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం మళ్ళీ 1 డే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేస్తున్నాం ఈ సెకండ్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్. రేపు మళ్ళీ 31వ తారీఖు 31 జూలై 11 గంటలకి అందరికీ ఎవరైతే మెంబర్లు ఉన్నారో వార్డు కౌన్సిలర్లు ప్లస్ ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇద్దరికి కూడా మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. రేపు కనుక కోరం వచ్చినట్టయితే ఎలక్షన్ ఏదైతే సెకండ్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ యథావిధిగా మనం కొనసాగిస్తాం. రైతులు కష్టపడి పండించిన పంట తాలూకు డబ్బు కోసం నానా యాతలు పడుతున్నారని పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్డెక్కితే తప్ప ధాన్యం డబ్బు వచ్చేలా లేదన్నారు. రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల కారణంగానే రైతులు క్రాప్ హాలిడేకు మొగ్గు చూపుతున్నారని ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలో పగలనక రాత్రనక ఎండనక వాననక 6 కాలం కష్టపడి మనం పండించినటువంటి మన ధాన్యం డబ్బులు కూడా ఆ బకాయిలకు కూడా రోడ్డెక్కేటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. అయితే ఈవేళ రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఐక్యతతో రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో మరి తెలుగుదేశం పార్టీ కూడా ఆ రైతులకు అండగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ ధాన్యం బకాయిలు విడుదల చేసుకోవడం రైతాంగం అంతా కూడా సమిష్టి విజయం అని చెప్పి మరి నేను ప్రత్యేకంగా భావిస్తూ ఉన్నా. ఆ రైతుల ధాన్యం బకాయిల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ఏదైతే ఆందోళనకు దిగారు, అందులో భాగంగా మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున రైతులు మరి మనందరం కూడా చూసాం. ఏదైతే తహసీల్దార్ ఆఫీసుల దగ్గర మరి మెమోరాండంలు ఇవ్వడం కానీ, ఏదైతే ధాన్యం బకాయిలు విడుదల చేయకపోతే వరి రైతుకు ఊరేగతి అంటూ వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద నిరసన కానీ, అదేవిధంగా ఏదైతే పాలకొల్లు నడిబొడ్డున గాంధీ బొమ్మల సెంటర్లో పెద్ద ఎత్తున రైతు దగా దినోత్సవం నడపడం కానీ, అంతకు మించి ఏదైతే పాలకొల్లు ఎడ్ల బజార్ నుండి నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు రైతు ఆకలి కేక అంటూ పెద్ద ఎత్తున జోరు వానను కూడా లెక్క చేయకుండా ఏదైతే మహాపాదయాత్ర చేయడం కానీ, ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేటువంటి వాస్తవాన్ని వేళ రైతులు తెలుసుకున్నారు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క 90% ఎప్పటి వరకు ఏదైతే ధాన్యం బకాయిలు విడుదల చేసి ఇంకా 10% బ్యాలెన్స్ ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఏదైతే ధాన్యం బకాయిలు విడుదల చేయడంతో పాటుగా దాని వడ్డీని కూడా, ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు గత 4-5 నెలల నుంచి యావరేజ్న ధాన్యం బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. 5,000 కోట్లు అంటే ఈవేళ వడ్డీ లెక్కేస్తే ఈవేళ 3 రూపాయలకు వడ్డీ తెచ్చుకుంటూ ఉన్నాడు గ్రామంలో ప్రతి రైతు కూడా. అంటే 5,000 కోట్లు అంటే నెలకి చూసినట్లయితే దగ్గర 150 కోట్లు వడ్డీ, అంటే 4 నెలలు లెక్కేసుకుంటే 600 కోట్లు. వెంటనే ఆ ధాన్యం బకాయిలతో పాటు ఆ రైతుకు సంబంధించి 600 కోట్ల రూపాయల వడ్డీని కూడా వెంటనే రైతులకు అందచేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే పంటలు నష్టపోయి చూస్తూ ఉన్నాం, 2 సార్లు ఆకుముళ్ళు వేసి 2 సార్లు నాట్లు వేసి మరి కోత దశకు వచ్చిన దశలో పంట నష్టపోయినటువంటి పరిస్థితిలో ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో, ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మర్చిపోయినటువంటి స్థితిలో, ఆ యొక్క 50% రాయితీతో ఇచ్చేటువంటి యంత్ర పరికరాలను మర్చిపోయినటువంటి దశలో, 100% సబ్సిడీతో ఇచ్చేటువంటి ఆ జింక్ వంటి మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం మర్చిపోయినటువంటి పరిస్థితిలో పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కుప్పంలో ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత వెంకటకృష్ణ మాట్లాడుతూ పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల రవాణా ఛార్జీలు పెరిగి చివరకు అది నిత్యావసర ధరల పెరుగుదలకు కారణమవుతుందన్నారు. 1981లో అప్పటి మానవులందరూ కూడా స్థాపిస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఎస్కోన్ ఎంతో దూరం తీసుకెళ్లారు. ఒక పార్టీని స్థాపించడం, పర్మనెంట్ బిల్డింగ్ ఇవ్వడం, ప్లస్ ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడం, అదే కాకుండా ఢిల్లీ నుంచి ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి ఆయన సొంత బిడ్డలాగా ఎస్కోన్ తీసుకొని వస్తే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాట ఇచ్చారు. మేము ఆ రోజు ఇక్కడ వచ్చి ధర్నా చేశాం. మార్చి 23వ తేదీ, మార్చి 31వ తేదీ ఎస్కో మూసేస్తా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు, ఎస్కో ఎడ మూస్తున్నాం మేము అని చెప్పి మాట్లాడారు.
23వ తేదీకి వచ్చి ఎండీ గారికి వినతి పత్రం ఇస్తే ఎస్కో మీడియాలు వేస్తారని చెప్పారు. ఆ తర్వాత బస్టాండ్ లో 8 రోజులు మేము ధర్నాలు చేస్తూ ఉంటే రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే 5 రోజులు 6 రోజుల తర్వాత పోలీస్ శాఖ అంతా వచ్చి లేదు ఎస్కోని మేము కంటిన్యూ చేస్తున్నాం, అదో మినిస్టర్ గారు ప్రెస్ మీట్ కూడా ఇచ్చినారు, సాక్షి ఛానల్లో వస్తా ఉందని ప్రెస్ మీట్ కూడా ఇచ్చారు. మీకు అందరికి కూడా ఈరోజు వాట్సాప్ లో ఐటీడీపీ వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. చంద్రబాబు గారికి పెట్టిన లెటర్ కూడా పంపిస్తాం. కూడా మన భవిష్యత్ కార్యాచరణ మనం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా కరెంట్ ఛార్జీల పెరిగిన కరెంట్ ఛార్జీల పెరిగిన కరెంట్ తెలియజేసుకుంటూ ఈ నోటీస్ కు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెస్కో చైర్మన్ గౌరవ చైర్మన్ గారు సమాధానం చెప్పాలా. ఈ రోజు ఎవరైతే నామినేటెడ్ గా చైర్మన్ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు రోజా, భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఏపీలో 28 లక్షల గృహాలు మహిళల పేరు మీద మంజూరు చేసి సీఎం వైఎస్ జగన్ మహిళలకు సోదర సమానుడయ్యాడు అన్నారు. మేడం కొంచెం స్లోగా పడిపోతావు సార్, ఒక 2 నిమిషాలు గేట్ రామ శ్రీధరన్న మేడం లోగల్ కిందకి వద్దురా. ఓకే మేడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా 28 లక్షల ఇళ్ళు మహిళల పేరిట ఇచ్చి మరి మహిళలందరికీ తాను ఒక అన్నగా ఈరోజు ఆయన ఆశీర్వదించడం అనేది ఏ మహిళ కూడా మర్చిపోలేనిది. ఎందుకంటే ఈరోజు ఇంటి స్థలాలను ఇచ్చి ఇళ్ళు కట్టిస్తున్నారు. ఇది 4 లక్షల కోట్ల రూపాయల మరి ఆస్తిని ఈరోజు మహిళలకి అందించడం అనేది మామూలు విషయం కాదు. దేశమంతా ఒక 4 ఇళ్ళు శాంక్షన్ అయితే దాంట్లో ఒక ఇల్లు ఏపీలో కడుతున్నారు అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు
మన పేద ప్రజల కోసం, ముఖ్యంగా అక్క చెల్లెళ్ళ కోసం ఎంత ఒక అన్నగా ఆలోచిస్తున్నాడో మనం చూడాలి. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను చెప్పాను, రాఖీ కట్టకపోయినా అందరూ మహిళలు, ఆయనతో రక్తం పంచుకొని పుట్టకపోయినా సొంత ఒక అన్నలాగా, తమ్ముళ్లాగా మహిళలకి అండగా నిలబడిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా నేను చెప్పగలను. ఈరోజు ఏదైతే ఇంటి స్థలాల కోసం ల్యాండ్ సేకరించినప్పుడు ల్యాండ్లో మాఫియా జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేశారు. అలాగే ఈరోజు మహిళలందరూ ఇల్లులు కట్టుకుంటుంటే ఇల్లులు ఎవరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రొద్దుటూరు మురికి ఊరుగా మారిపోయిందన్న టీడీపీ, అధికారులు వైసీపీ నేతలే కారణమంటూ మండిపాటు. విద్యా సంబంధ కోర్సుల్లో 27% రిజర్వేషన్పై బీజేపీ హర్షం. గుంటూరులో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. బాధ్యతలు చేపట్టిన కర్నూలు కొత్త కలెక్టర్, సర్వమత ప్రార్థన అనంతరం ఆశీస్సులు తీసుకున్న వైనం. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో అధికార పార్టీ ఎన్నికల ప్రచారం. గుడ్ మార్నింగ్ పేరిట 25వ వార్డులో పర్యటన, ప్రజా సమస్యలపై ఆరా. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.